brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టు తెలుగు రాజకీయాల్లో రచ్చరేపుతోంది. ఇప్పుడు తెలంగాణలో పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో అపెక్స్ కమిటీ ముందు అన్నింటికీ తలూపిన హరీష్ కేసీఆర్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. చేసిన తప్పుని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకి క్షమాపణలు అడగాలన్నారు ఆది. మిగులు జలాలని చెప్పని వాడుకుంటే తప్పేంటి వాళ్ళని చెప్పన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు ఈరోజు ఈ బనకచెర్ల అంశంలో ప్రతినిత్యం మేము దాన్ని వ్యతిరేకిస్తుంటే ఈరోజు ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే విధంగా తేలుకుట్టిన దొంగలాగా ఉండాల్సింది పోయి క్షమించండి మహాప్రభు తెలంగాణ ప్రజలారా మా ఆయాంలోని పొరపాటు జరిగింది చెప్పాల్సింది పోయి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు చాణిక్య నీతి అవుతుంది. ఈరోజు మేము మాట్లాడితే మాత్రం నిన్నటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉందండి. మేము మాట్లాడితే మ్యాచ్ ఫిక్సేగా అసలు మ్యాచ్ ఫిక్స్ అయిందే మీ ఆయాంలో. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మీరు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడే కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీ సరిపోతుందని చెప్పి అన్నది మీరు కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే మళ్ళీ 401 టీఎంసీ కావాలన్నది మీరు కాదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నది కృష్ణా జిల్లాలో మాకు 500 టీఎంసీలు వాటా కావాలంటున్నారు. అంటే మీకంటే 100 టీఎంసీలు ఎక్కువగా అడుగుతున్నటువంటి సందర్భం కాదా? ఆంధ్రప్రదేశ్ ఈ 968 టీఎంసీలు ఏతుందో ఆ 1000 టీఎంసీలకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పండి. మీరు ఎన్ఓసి ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పంటే కూడా తప్పటి విధంగా మాట్లాడితే ఒకవేళ కూర్చొని చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిట్టి 1000 టీఎంసీలు మీరు వాడుకోండి అని చెప్పని ఒకవేళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితే ఒకే దెబ్బకు మన సమస్య పరిష్కారం అయితే ఆలోచన ఎందుకు రాదు అంటున్నా మీకు.